అదేవిధంగా లాయర్ అసోసియేషన్ నాయకుడు ముగిల్ గంగాధర్ గారు, ప్రెస్ మీడియా ఇక్కడ ఉన్న అధ్యక్షులు జిందర్ సింగ్ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మురళి గారు కూడా వేదికపైకి వచ్చి రావాల్సిందిగా కోరుతున్నాము. పోరాటాల్లో ఎక్కడికక్కడ 30 మంది ఆంధ్ర సంపన్న వర్గాలు లాభపడుతున్నారు కాబట్టి వాళ్ళు తెలంగాణ వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. ఇవాళ తెలంగాణ మత్స్య సంపద నుంచి లాభపడుతున్నది ఆంధ్ర కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టర్ల లాభాలు పోయి ఆ లాభాలు తెలంగాణ దక్కాలంటే ఇవన్నీ మార్పులు రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, ఒక్కటే మా ప్రయత్నం ఇంతవరకు కొనసాగిస్తూ ఉన్నాం. మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒక్కటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మొన్న పోలీసులను దించితే అయిపోయింది అనుకుంటున్నావేమో కానీ మళ్ళా సిద్ధంగా ఉండు బిడ్డ, మళ్ళా కూడా మేము వస్తాం, మళ్ళా కూడా మేము కొట్లాడతామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం. మొన్నటిదాకా మమ్మల్ని హైదరాబాద్ రాకుండా ఆపినారు కదా, ఇప్పటి నుంచి మీరు ఓట్ల కోసం మా ఊరికి రావాలి కదా, ఎట్లా వస్తారో చూస్తామని కూడా మేము స్పష్టంగా అడగదలుచుకున్నాం. ప్రతి నాయకుల్ని కూడా అడుగుతున్నాం, రేపు మీరు మా ఊరికి వచ్చినప్పుడు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా మీద పడ్డ దెబ్బలని యాద్ చేసుకుంటాం, మా మీద పెట్టిన కేసులని యాద్ చేసుకుంటాం, మా మీద పడ్డ టియర్ గ్యాస్ని యాద్ చేసుకుంటాం, మొన్న ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసుని యాద్ చేసుకుంటాం. మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మీ ముందు ఒక్కటే అవకాశం ఉన్నది, అయితేనా అందరికందరు నిలబడి తెలంగాణ పట్టుకరారు, లేదంటారు మా ఊరికి రాకుండా హైదరాబాద్లో కూర్చోండి. ఆ డబ్బ మీ ముందు ఇంకొక అవకాశం ఏం లేదు. ఇదో అదో తెలుసుకోవాల్సిన సందర్భం తప్ప ఇంకొక అవకాశం మీకు లేదని కూడా స్పష్టంగా చెప్తున్నాం. మరి తెలంగాణ, జై తెలంగాణ.